నీళ్ళు పార్టీ అధ్యక్షులు 15వ ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి తరుణంలో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ఈ కార్యక్రమానికి వెంచేసినటువంటి ప్రతినిధులకు సోదరి సోదరిమణులకు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ గౌరవ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు పెట్టినటువంటి తీర్మానాన్ని బలపరుస్తూ మానవ మనుగడ ఈరోజు సమాజంలో మానవ మనుగడ ఎంత అవసరమో కరెంటు కూడా అంతే అవసరం అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే యావత్ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ రాష్ట్రమైనా ఏ నగరమైనా బాగుండాలంటే కరెంటు లేనిదే మనం సాధించలేనిది ఏమీ ఉండదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అయితే సుమారు 60 సంవత్సరాల సుదీర్ఘ సమైక్య రాష్ట్రంలో మరి తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వాళ్ళు 100% మంది ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కరెంటు లేక ప్రొడక్షన్ లేక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో మేము 60 సంవత్సరాల నుంచి పరిపాలన చేసినాం. ఎప్పుడు సమ్మర్ వచ్చినా కానీ జనరేటర్స్ కావాలి, కండక్టర్స్ కావాలి, రకరకాలుగా. నేను కూడా గత ప్రభుత్వాలలో పనిచేసిన, గతంలో ముఖ్యమంత్రులను చూసిన, నేను కూడా కొంత ముఖ్యమంత్రుల ఆధ్వర్యంలో పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు పరిస్థితి చూస్తుంటే మన దేశ ప్రధాని గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా దేశమంతా తిరుగుతూ కొన్ని వేల గ్రామాలలో ఇప్పటికీ కరెంటు లేదు అని చెప్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇంప్లిమెంటేషన్ ఎక్కడ జరుగుతున్నటువంటి దాఖలాలు లేవు. కానీ తెలంగాణ రాష్ట్రం ఎందుకు సాధించాలి, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం ఏ విధంగా బాగుపడాలి అనేటువంటి ఒక సంకల్పంతో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు గతంలో ఒక ప్రభుత్వం అంటే దాంట్లో 35-40 శాఖలు ఉంటాయి. మరి 35-40 శాఖలకు బడ్జెట్లు కేటాయించి ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు రన్ చేస్తారు. కానీ నేను కొత్తగా మన ముఖ్యమంత్రి గారిని చూస్తున్నా. ఈ సమాజంలో అణగారినటువంటి ప్రజానికం, తాడిత బయట బడుగు బలహీన వర్గాలు 180% ఉన్నటువంటి ప్రజానికం ఏమిస్తే వాళ్ళు బాగుపడతారు అనేటువంటి ఒక సంకల్పంతో కొన్ని ప్రియారిటీస్ వేసుకొని ముందుకెళ్తా ఉన్నారు. దాంట్లో అన్నిటికంటే ప్రధానమైనదే ఈ కరెంట్. ఈరోజు థర్మల్ కానీ ఐడల్ కానీ 4300 ప్రొడక్షన్. కానీ మన డిమాండ్ వచ్చినప్పుడు ఈరోజు పరిస్థితులు చూస్తూ ఉన్నాం. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని కానివ్వండి, సాగునీరు మీద తాగునీరు మీద ఆధారపడినటువంటి రైతాంగం కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, గృహ అవసరాలు కానివ్వండి, మరి అనేకమైనటువంటి ప్రజానికానికి కావాల్సింది కరెంట్. మరి ఈ కరెంటుని ఏ విధంగా అధిగమిస్తారనేటువంటిది మన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసినారు. అప్పటికే ఎంతోమంది శత్రువులు ఏ విధంగా వీళ్ళు పరిపాలన చేస్తారు, ఏ విధంగా కరెంట్ ఇస్తారని చెప్పి శత్రువులు మన వైపు చూస్తున్నటువంటి తరుణంలో మన ముఖ్యమంత్రి గారు ఛాలెంజింగ్గా తీసుకొని ఆ రోజు రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విభజించినటువంటి సందర్భంలో మరి కేంద్ర ప్రభుత్వం ఎవరికి ఎంత షేర్ రావాలనేటువంటి చెప్పినప్పటికీ ఒకవైపున కృష్ణపట్నం కానివ్వండి, మరి సీలేరు కానివ్వండి, హిందూజా కానివ్వండి, అక్కడ ఆల్రెడీ ప్రొడక్షన్ అయినటువంటి అక్కడి ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేషన్ చేస్తే మన రాష్ట్రానికి రావాల్సినటువంటి మరి షేర్ మనకు రావాలి. కానీ ఆయన ఇనాగ్రేషన్ చేయడు. అక్కడ ఇనాగ్రేషన్ చేస్తే తెలంగాణ కరెంట్ ఇవ్వాలనేటువంటి మరి వీళ్ళని ఎండబెట్టాలనేటువంటి ప్రయత్నం ఆ రోజుల్లో జరుగుతుంది. కానీ మొన్న ముఖ్యమంత్రి గారు ఛాలెంజింగ్గా తీసుకొని నువ్వు ఇయ్యకపోయినా పర్వాలేదు, మరి వేరే రాష్ట్రం నుంచి కొని అయినా కానీ మరి కరెంటు కష్టాలు తీరుస్తానని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు మరి ఎక్కడ చూసినా కానీ కరెంటు తీసేసినటువంటి సందర్భాలని మనం చూసినామా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఆ రోజు మేము అసెంబ్లీలో ఉంటే కొంతమంది లాంతర్లు తీసుకొస్తారు, కొంతమంది వరి కంకులు తీసుకొస్తారు,
రకరకాల డెమాన్స్ట్రేషన్ జరుగుతాయి. ప్రతి సంవత్సరం కరెంటు బిల్లులు పెంచేటువంటి సందర్భాలను కూడా మనం చూడడం జరిగింది. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలో కరెంటు బిల్లు ₹1 కరెంటు బిల్లు కూడా, ఒక ఆటాన కరెంటు బిల్లు కూడా పెంచకుండా మరి కరెంటు 24 గంటలు గృహ అవసరాలు కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, మరి సమాజానికి ఇస్తున్నటువంటిది. అదేవిధంగా ఏప్రిల్ మాసం నుంచి 9 గంటల కరెంటు మరి రైతాంగానికి ఇచ్చేటువంటి కార్యక్రమం. మరి ఇవన్నీ సాధ్యం కావాలంటే ఒక సంకల్పం ఉండాలి. అది మన ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండడం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మనందరి అదృష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనకు తెలిసి ఇప్పటి వరకు కరెంటు కష్టాలు, ఎండాకాలం ఇంత తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలియదు. కానీ ఎండలు మండుతున్నా కొద్దీ డిమాండ్ కూడా పెరిగేటువంటి సందర్భాన్ని మనం చూడడం జరుగుతుంది. కానీ ఈ పరిస్థితిలో కూడా మరి కరెంట్ ఇచ్చేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలప్పుడు ఈరోజు హైదరాబాద్ అంటే మీకు అందరికీ తెలియంది కాదు. తెలంగాణ కానివ్వండి, మరి అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి విభిన్న మతాలకు సంబంధించి, విభిన్న ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు నివాసం ఉంటున్నటువంటిది హైదరాబాద్ మహానగరం. దేశం కానివ్వండి, ప్రపంచంలో కూడా కొన్ని ప్రాంతాల వాళ్ళు కూడా జీవించేటువంటి నగరం. కానీ మొన్న స్పష్టంగా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కరెంటు కష్టాలు ఒక ప్రభుత్వం తలుచుకుంటే, ఒక ముఖ్యమంత్రి గారు సంకల్పం ఉంటే మరి ఏ విధంగా పరిపాలన చేస్తారో అని నిరూపించినటువంటి టీఆర్ఎస్ పార్టీకే కంకణం కట్టిండ్రంటే అది మన ముఖ్యమంత్రి గారి పరిపాలన తీరును బట్టే మరి ప్రజలు ఆ విధంగా ఆశీర్వదించారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు మన గౌరవ పెద్దలు మరి విద్యుత్ శాఖ మంత్రి గారు మరి ప్రవేశపెట్టినటువంటి ఈ తీర్మానాన్ని మీరందరూ హర్షధ్వానాల మధ్యన బలపరచవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. ఇప్పుడు అనావృష్టి, నీటి ఎద్దడి నివారించడం మన మహబూద్ అలీ గారు ప్రపోజల్ మన రెజల్యూషన్ చేస్తారు.